వామ్మో! క్యాప్సికమా? నాకస్సలు నచ్చదు. ఎలా తింటారో ఏమో అని చాలామంది అంటారు. ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎవరికీ నచ్చదండి. సో, ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. క్యాప్సికమ్ ఫ్రై కోసం ఇక్కడ పావు కిలో క్యాప్సికమ్స్ అయితే తీసుకోవాలి. తర్వాత నీట్‌గా కడుక్కొని ప్లేట్‌లో వేసేసుకొని ఇక్కడ తొడిమ తీసుకోవాలండి. తొడిమ తీసుకున్న తర్వాత సో, దానికి గింజలు ఉంటాయి కదా! సో, అవన్నీ ఇక ఇష్టం ఉన్న వాళ్ళు ఉంచుకోండి గింజలు. ఇష్టం లేని వాళ్ళు మొత్తం గింజలను అయితే తీసేసుకోండి. గింజలు అన్నీ తీసేస్తే కూడా బాగుండదండి. కొన్ని గింజల్ని మాత్రం ఉంచండి. తర్వాత ఇక్కడ ఈ సైజులో మీడియం సైజులో అయితే ఇక క్యాప్సికమ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇలా. తర్వాత ఇక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయ్యాక ఒక 2 పావుల నూనె పోసుకోండి. నూనె బాగా హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లిగడ్డ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిగడ్డ మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే క్యాప్సికమ్స్ అయితే వేసుకొని కలుపుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు. తర్వాత ఫ్రై కోసం ఇక్కడ నేను కస్తూరి మేతి కొద్దిగా తీసుకున్నానండి. సో, టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. సో, ఇక కస్తూరి మేతి కొద్దిగా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మంచిగా క్యాప్సికమ్స్ అయితే మంచిగా మగ్గిపోతాయి చూడండి. తర్వాత 1 టేబుల్ స్పూను కారం వేసుకోండి. కారం తక్కువ వేసుకోండి, ఫ్రై కదా. సో, ఎప్పుడు ఫ్రైలో అయినా కారం తక్కువ ఉండాలండి. అప్పుడే ఫ్రైకి టేస్ట్ వస్తుంది అన్నమాట. తర్వాత మనం ముందుగా అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాం కదా, ఇప్పుడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి, సరిపోతుంది. సో, చూడండి ఫ్రై అయితే మంచిగా ఉడికిపోతుంది. ఇక ఉప్పు కారం వేసుకొని ఇక మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి. మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా. సో, ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టి చేసుకోండి, ఎందుకంటే మంచిగా ఉడకాలి కదా. సో, హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మొత్తం ఫ్రై అనేది మాడిపోతుంది, ముక్కలు కూడా ఉడకవన్నమాట. సో, సిమ్లో పెట్టి చేసుకోవాలి. చూడండి ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకుంటే క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. అన్నంలో కానీ చపాతీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్ అండి, పెద్దగా టైం కూడా ఏం పట్టదు మనకు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.